గురూజీ, యమాకి సంబంధించి 10 అర్థాలు తెలియజేస్తా అన్నారు. అంటే ఈ యమ అంటేనే విశేషంగా సాక్షాత్ ధర్మస్వరూపమే అనేదాన్ని చెప్తుంది. అలాగే ఈ యమ అంటే చూడండి నిజంగా ఎలా తెలుస్తుందంటే సత్యం క్షమధర్మవంతం ధ్యానమాన్య సుషే వసంతి సం అని. అంటే ఇక్కడ సత్యము ఒకటి, యమ అంటే సత్యం అంట. తర్వాత క్షమ, మనం క్షమాపణ అంటాం కదా, క్షమించేసామని, అలా యమ అంటే క్షమ అంట. తర్వాత ఈ ఒక సరళతే అంటే సరళతే కన్నడలో అంటారు, తెలుగులో ఏమంటారంటే సింపుల్ అంటాం కదా, సరళం, దాన్ని యమ అంటారు. ఇక సరళ అంటే ఎవరో అమ్మాయి పేరు అనుకోకండి, సరళం అంటే ఈజీ అన్నమాట, అంటే సింపుల్, సులువుగా సింపుల్గా ఉంటాము. ఇప్పుడు చాలా సింప్లిసిటీ అంటాం కదా, దట్ ఈజ్ సరళం, అలా దానికి. తర్వాత భగవంతుని ధ్యానం అంటే యమ అంటే అర్థం భగవంతుని ధ్యానం అంట, చూసుకోండి. తర్వాత ప్రాణులు పశుపక్షుల్లో దయ అంటే భూత దయ అంటే యమ అని తెలియజేస్తుంది. ఎవరిని హింస పెట్టకుండా ఉండడము అంటే యమ అంట. కానీ యముడు నరకంలో హింస పెడుతూ ఉంటాడు కదా, కానీ ఇక్కడ యమ అంటే అర్థం ఏం చెప్తుందంటే శ్లోకము, ఎవరిని అయితే హింస పెట్టకుండా ఉంటాడో అతనే యమ అంటే దాని అర్థం యమ అని అంట. మనస్సు మరియు పంచేంద్రియాలని తన ఆధీనంలో ఎవరైతే పెట్టుకుంటారో దాన్ని యమ అంటామంట. అంతేకాకుండా అన్ని పశు జంతువులతో ప్రాణులతో అందరితో కూడా సానుభూతి అంటాం కదా, ఆ సానుభూతిని చూపిస్తారో దాన్ని యమ అని అర్థమంట. ఎవరైతే కష్టాల్లో ఉంటారో వాళ్ళకి యథాశక్తి సహాయం చేయడానికి ఈ 10 ఏం చెప్పానో సహాయం చేస్తాం కదా, వీటిని యమ అంటుంది. అంటే ఈ యమ అనేది ఈ 10 అర్థాలను చూపిస్తుంది. చూడండి ఎంత గొప్ప వర్డ్స్ ఉన్నాయి ఇందులో. యమ అంటే అంత అర్థం ఉంది. కానీ మనం యమధర్మరాజు భయపడతాం, కానీ యమ వీటన్నిటికీ సరి 10 అర్థాలు యమ. ఇక నియమ, యమలో నీ తీసేస్తే నియమ అయింది, యమ అయింది. నియమంలో నీ తీస్తే యమ అయిపోయింది కదా. ఈ నియమ అంటే దానికి 10 తత్వాలు ఉన్నాయి, 10 అర్థాలు. దాన్ని శుచిత్వము, నియమ అంటే నియమంలో శుచిగా ఉండాలి, ఒక నియమం. తర్వాత స్నానము ఒక నియమం, తపస్సు ఒక నియమం, దాన నియమం, మౌనంగా ఉండడం నియమం, యజ్ఞ స్వాధ్యాయ ప్రతిరోజు కూడా యజ్ఞయాగాలు స్వాధ్యాయాలు చేయడం ఒక ధ్యానం, వ్రతం చేయడం ఒక నియమం, వ్రతాచరణ చేయడం. తర్వాత ఉపవాసాది కర్మాలను చేస్తూ ఇంద్రియాలను మనస్సులోనే నిగ్రహం చేస్తూ ఆ భగవంత నామస్మరణ చేయడానికి ఈ ఒక నియమం అంటారు. చూసారా ఎంత గొప్ప విచారమో. అంటే యమ భరణీ నక్షత్రంలో యమ అంటే దీని ఇంత అర్థం కదా. ఇక భరణీ నక్షత్రం అంటే ఇంకేం అర్థము, ఎంత గొప్ప విచారము, దాన్ని రేపు తెలియచేసుకున్నాము. కానీ ఈరోజు మీరు మనమందరూ కూడా ఎదురు చూస్తున్నది యోగక్షేమం. యోగక్షేమం. ఈరోజు అష్టమి కదా, స్వాతి అయిపోయి సాయంత్రం ఉపరి పుట్టింది కదా, చాలా అద్భుతం. ఈరోజు అష్టమి చాలా గొప్ప విచారం. ఈరోజు మీ ఇంట్లో ఏ కుటుంబంలో అయితే గురుగారు చాలా బాధ ఉంది, మా ఇంట్లో అసలు డబ్బులకి దరిద్రం వచ్చేస్తుందండి, మా ఇంట్లో అప్పులు వాదండి అనేవారు బాధపడకుండా ఇంట్లో కొబ్బరి నూనెతో 8 దీపాలు మీ ఇంట్లో దేవుడి గదిలోనో ఎక్కడో ఒక చోటు వెలిగించేసి అనుకూలమైతే వెంకటేశ్వర వజ్రకవచం చదువుకోండి, లేదో ముక్కుల దైవాన్ని జపం చేసుకోండి. అంటే ఇంట్లో ఈరోజు 8 ఒకే నూనె కొబ్బరి నూనెతోనూ 8 మట్టి ప్రమిదలో చిన్న 8 దీపాలు ఏదో ఒక రకంగా 8 దీపాలు వెలిగించండి. అనుకూలమైతే ఆ ఒక వెంకటేశ్వర వజ్రకవచం పారాయణ చేసుకోండి, లేదు అంటే మీ ఇంట్లో ఏ దేవుడు ఉంటే ఆ దేవునికి యథాశక్తి పూజ చేసుకోండి. ఇలా అష్టదీపాలని ఈరోజు వెలిగించింది, కొబ్బరి నూనెతో వెలిగించింది అయితే ఇంట్లో ఉన్న దారిద్ర్యం దూరమయ్యి ఇంట్లో ఉన్న ఆర్థిక స్థితిని సమాధానం చేస్తుంది, ఆర్థిక పరిస్థితుల్ని అభివృద్ధి చేస్తుంది, అంటే మంచిగా చేస్తుంది. ఏదైతే రుణాలు అప్పులు ఇవన్నీ ఉంటాయి కదా,
అవి త్వరగా తగ్గించి ఆర్థిక స్థితిని బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. అద్భుతమైన యోగక్షేమం అండి ఈరోజు. ఎందుకంటే గురువే కదా ధనకారకుడు. విశాఖ గురు ధనకారకుడు కదా. అవును, అష్టమి కదా ఈరోజు. చూడండి, సోమవారం వేరే వచ్చేసింది. అద్భుతం కదా. అష్టమికి ఎవరు అధిపతి? రుద్రుడు. అంటే ఈరోజు నేను చేసింది అయితే మీకు త్వరలోనే దీని నుంచి శుభం లభిస్తుంది.